అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. బిస్కెట్స్ని ఇప్పుడు బయట బజార్లో కొనే పని లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా మనం బిస్కెట్స్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా సులువుగా ఇంట్లో మనం హెల్తీ వేలో తయారు చేస్తాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా డౌట్ లేకుండా పెట్టేసేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో లోపల నుంచి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసేసుకోండి. దీన్ని సూజీ అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టేసుకున్నాను. ఎక్కడా కూడా మనకి రవ్వ అనేది లేదండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా రవ్వని వేసేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఒక కప్పు సూజీకి ఒక కప్పు గోధుమ పిండి అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పంచదార పౌడర్ని అయితే తీసేసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. మీ దగ్గర లేకుంటే పంచదారని హాఫ్ కప్ మిక్సీ పట్టేసి తీసేసుకోండి. ఇలా పంచదార పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పుని అయితే వేసేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసేసుకోండి. ఇలా వంట సోడాని వేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి మనం. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బయట నుంచి మంచిగా క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ అయితే. నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో 3 టైమ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు నేను చేత్తోనే మంచిగా రబ్ చేసేసుకుంటూ ఆయిల్ మొత్తం మన పిండికి పట్టేటట్టు కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ మనం వేసుకున్న ఆయిల్ మనకి సరిపోయిందో లేదో తెలియాలంటే మనం పిండిని ఇలా ఉండగా చేసుకున్నప్పుడు ఉండలాగే ఉండాలండి, అస్సలు విరిగిపోకూడదు. అలా అయితే మనకి ఆయిల్ అయితే సరిపోయినట్టు. నెక్స్ట్ అయితే ఆయిల్ని మంచిగా పిండికి పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పాలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ పిండికి ఇంతే పాలు పడతాయని కరెక్ట్గా చెప్పలేమండి. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ పిండిని మనం అస్సలు గట్టిగా ఒత్తుకోకూడదండి. చాలా సున్నితంగా అయితే ఒత్తుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బిస్కెట్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. సో నేను తీసుకున్న ఒక కప్పు పాలలో నాకు ఇన్ని పాలైతే మిగిలిపోయాయండి. ఇప్పుడు మనం పిండిని అయితే చపాతీ పిండిలాగా ఒత్తేసుకోవాలి. చాలా సున్నితంగా అయితే ఒత్తుకోవాలండి, గట్టిగా అస్సలు ఒత్తకూడదు. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈ 10 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. 10 నిమిషాల తర్వాత మన సూజీ మంచిగా పాలని అబ్జర్వ్ చేసేసుకుంది. సో ఇప్పుడైతే ఒక స్పూన్ సహాయంతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా పిండిని అయితే తీసేసుకొని అరచేతిలో పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసేసుకుంటే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఎక్కడన్నా మనకి రౌండ్గా లేకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకొని ఇలా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో స్పూన్తో మనమైతే కొంచెం పిండిని తీసేసుకొని అదేవిధంగా రౌండ్గా చేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసేసుకుంటే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా అన్నిటినీ కూడా బిస్కెట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. నాకైతే నేను తీసుకున్న పిండికి మొత్తం 13 బిస్కెట్స్ అయితే వచ్చేసాయండి. వాటన్నిటిని కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న బిస్కెట్స్ని ఇప్పుడు 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి మనకు ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదండి. చాలా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. నేను ఇక్కడ బిస్కెట్ని వేసినప్పుడు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా బబుల్స్ వస్తున్నాయో. ఇంతే వేడిగా ఉండాలండి ఈ బిస్కెట్స్కి, అస్సలు ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం ఒత్తుకున్న బిస్కెట్స్ అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాము. చూస్తున్నారు కదా చాలా చిన్నగా బబుల్స్ వస్తున్నాయి. దాని అర్థం ఆయిల్ ఎక్కువగా వేడిగా లేదని. సో ఇలా మనం వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత వాటంతట అవే
పైకి పొంగుతూ ఇలా వచ్చేస్తాయండి బిస్కెట్స్ మనవి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్రాక్స్ వచ్చి బబుల్స్ వచ్చి పైకి వచ్చేస్తున్నాయో. ఒక 2 నిమిషాల తర్వాత అయితే అన్ని బిస్కెట్స్ కూడా ఈ విధంగా పైకి వచ్చేసాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్రాక్స్ వచ్చి మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయో. సో ఇప్పుడు ఒక సైడ్ మంచిగా కాలాయి కదా, గరిటెతోటి రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకుందాము. ఈలోపు మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం అయితే మర్చిపోకండి. మనకి మంచి కలర్ వచ్చేసాయండి బిస్కెట్స్ అయితే. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని అయితే పక్కకి తీసేసుకుందామండి ప్లేట్లోకి. వేడివేడిగా ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి. ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మనకి క్రిస్పీగా అయితే తయారైపోతాయి. అంతేనండి, చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే బిస్కెట్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.